మీరు అడ్వకేట్ కాబట్టి కోర్టులో మరి ఇలాంటి ఎపిసోడ్లు ఏమైనా చూసారు గతంలో? సార్ ఇక్కడ ఆ వీడియో బయటకు ఎవరు తీసుకొచ్చినారు అనేది కొంచెం ఇంపార్టెంట్ గా నోట్ చేసుకోవాలండి. అది ఎవరి తరపు నుంచి వచ్చింది, కేసుని ఎవరు ఎటువైపు కదుపుదాం అనుకున్నారు, ఎవరు ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారో వారు అటువైపు తీసుకెళ్తున్నారా? సో ఇక్కడ వినూత కోట విషయం కానీ ఎవరో లోకల్ ఎమ్మెల్యే కానీ ఇవన్నీ అన్నెసరీ విషయాలు సార్. కోర్టుకి ఎవరు ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు నిర్దోషులు, ఆధారాలు ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళు నిందితులు. మీకు తెలుసో లేదో ఏదైతే సత్యం బాబు కేసు, ఆయేషా మీరా సత్యం బాబు కేసు తనే ఒప్పుకున్నాడంటూ ఆ అమ్మాయికి సంబంధించిన నడుము మీద చిరుత అని కూడా రాసినాడని అన్ని సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసి 7 ఏళ్లు లోపలేసినారు సార్. తర్వాత సాక్ష్యాలన్నీ ఎటువైపు పోయినాయో కాకెత్తుకెళ్ళిందో మాకు తెలీదు. పాపం సత్యం బాబు నిర్దోషాన్ని బయటకు వచ్చినాడు సార్. గతంలో వినూత కోట గారి మీద కేసు నమోదైనప్పుడు కూడా పార్టీ సస్పెండ్ విధించినా కూడా నేను ఒకటే చెప్పా, నోటికి ఎంత వస్తే అంత ఎవ్వరు మాట్లాడకండి. ఏది నిజమో ఏది అబద్ధమో కాలమే నిర్ణయిస్తుంది. మీరు క్యాండిల్స్ పట్టుకొని బజార్లోకి వచ్చేసి ర్యాలీలు చేయకండి. అక్కడ నిజం అనుకున్నది అబద్ధం అవుతుంది, అబద్ధం అనుకుంది నిజం అవుతుంది. కొంచెం ఓపిక్ గా ఉంటే మంచిది అంటూ నేను ఒక వీడియో కూడా బయటికి రిలీజ్ చేసినాను సార్. అది పార్టీ స్టాండ్ అధికార ప్రతినిధిగా కాదు, ఒక న్యాయవాదిగా ఒక మహిళకి జరుగుతున్న అన్యాయం అనుకోండి, ఒక మహిళ అన్యాయం చేస్తుంది అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరెవరు డిసైడ్ చేయడానికి. అనుమానితుడికి నిందితుడికి నక్కకి నాగలోకానికి ఉన్న వేరియేషన్ ఉంటదండి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అదే రకంగా అక్షర సత్యం గారు చెప్పిన, కృష్ణ ఆంజనేయులు గారు చెప్పిన, 2 చేతులు జోడించందే చప్పట్లు శబ్దం రాదు. ఓపిక్ గా ఇద్దరు కూటమిని కాపాడుకుంటూ రావాలి. ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటే వారు మాత్రమే కలిసి ఉంటారు, కింద గ్రౌండ్ లెవెల్ ఇబ్బంది పడుతుంది. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి, కారణాలు ఏమైనా కానివ్వండి, ఓర్పుగా ఓపిక్ గా ఉండాలి. ఆవిడ ఎందుకు చాలా విషయాలు చెప్పలేదంటే ఆవిడ దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి, అవి కోర్టులోనే ప్రొడ్యూస్ చేస్తది. అది పాపం ఆ సోదరుడు ఎవరైతే అనుమానితుడు లేకపోతే నిందితుడు ఎమ్మెల్యేకి కూడా తెలియని విషయాలు అవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తది. అవన్నీ అడ్వకేట్ దగ్గర ఉన్నాయి. మీరు ఒకటి నమ్మండి, 19 రోజుల్లో బెయిల్ వచ్చింది మర్డర్ కేసులో అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందంటేనండి, 100 కోట్ల స్కామ్ లో కేజ్రీవాల్ గారు చేసినారు, ఇక్కడ ఏమీ చేయలేరు, చూస్తారు. కానీ వీరికి సమయం కావాలి, ఆ సమయం వీరు ఇస్తారు. చెన్నై పోలీసులు ఆంతరంగిక ఇంట్రగేషన్ చేసినారు. ఆంతరంగిక ఇంట్రగేషన్ లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి. అవి బయటకు పెడితే కేసు తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మా వినీత గారు కొంచెం ఓపిక్ గా ఉండండి. మీ పార్టీ వారు, మీకు అనుసన్నల వారు మిమ్మల్ని ఎవరేమన్నా మీరు బాధపడకండి, దయచేసి ఓపిక్ గా ఉండండి అంటూ చెప్పారు. అందుకే ఆవిడ చెప్తున్నారు చివరిలో, అన్ని విషయాలు చెప్పకూడదండి, దయచేసి అర్థం చేసుకోండి, లాయర్లు నాకు చెప్పినారు అని. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వకేట్ కాబట్టి నేను చెప్తున్నాను సార్, కేసు కొలిక్కి వస్తే మాత్రం ఒక ఆడబిడ్డని అన్యాయంగా కేసులో ఇరికించిన వారు ఎంతటి వారైనప్పటికీ దాని పర్యవసానాన్ని అనుభవించక తప్పదు సార్. అవి పార్టీల, మనుషుల, కులాల, మతాల మాకు అవన్నీ తెలియదు సార్. అనవసరంగా ఆడబిడ్డ నిరికిచ్చినారు అనేది బయటకు వచ్చింది. ఒకవేళ ఆడబిడ్డ అలా చేసినారనుకో అమ్మాయికి శిక్ష పడిద్ది. మా నాయకుడు అవర్తుల వాళ్ళతో చెప్పించుకోకుండా, ఇప్పుడు చూడండి ఎమ్మెల్సీ అనంత బాబుని ఏమంటాం మనము, అనంత బాబు నడి రోడ్డు మీద నరికేసి ఒప్పుకున్నోడిని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా కూర్చోబెట్టి భుజం మీద చేసినాడు, అతనే నాయకుడు అంటాం కదా. అలా అనకుండా, అలా అనిపించుకోకుండా ఇమీడియట్ గా ఆ అమ్మాయి మీద వేటు వేసింది దేనికి అంటే, అమ్మా నీ నిజాయితీ నువ్వు నిరూపించుకొని రా తల్లి, నేను మొట్టమొదటి టికెట్ నీకే ఇచ్చినాను, నీ మీద నిందలు పడిని, దయచేసి నిరూపించుకో. కొంత ఏదో జరుగుతుంది సార్. అంటే అక్కడ టీడీపీ వారు ఒక్కడే చేయడానికి కుదరదు. ఈ వెనకాలే ఉండే కొంతమంది జన సైనికులను కూడా వాళ్ళు కొనేసి వాళ్ళతో కూడా తప్పులు చేపించబట్టి రాయుడు ఈ రోజు డబ్బులకి బ్లాక్ మెయిల్ చేసి అసభ్య వీడియోలు అటు పంపించి ఇలా చేసి అలా చేసి బ్లాక్ మెయిల్ చేసి ఈ అమ్మాయికి టికెట్ ఇవ్వడానికి వీలు లేదంటే దాని బెనిఫిట్ ఎవరికన్నా ఉందేమో. ఆంతరంగిక విషయాలు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. కొంచెం సమయం ఓపిక ఉంటే అన్ని తెర మీదకి వస్తాయి సార్. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మనం మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు ఎంత దూరం, రెస్పెక్ట్ ఇవ్వద్దాం, పుచ్చుకుందాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అనుమానితుల సంగతి, నిందితుల సంగతి తీసేస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలి, కూటమి కలిసి ఉండాలి. తనను తాను తగ్గించుకున్నాడు వాడు హెచ్చింపబడుతుడు అని మా నాయకుడు చెప్తాడు. చూడండి, మేమెంతో తగ్గి ఉన్నాం. ఆ అమ్మాయి 4 మాటలు అంటున్నా, 4 నిందలేస్తున్నా, మా నాయకుడు వేటు వేసినా సరేలేబ్బా సమయం సమాధానం చెప్పిద్ది,
తనను తాను నిరూపించుకుంటూ అంటే ఇప్పుడు వినితా ఒక కోట గారు ఆడబిడ్డకి ఏ అన్యాయం తప్పు జరిగింది, చేసి ఉండరు ఎట్లా? అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం మీకుందా మేడం? ఏమండి అడుగుతున్నారు క్వశ్చన్? వినితా గారు ఏ తప్పు చేసి ఉండరు అనేటువంటి నమ్మకం మీకుంది. ఎందుకంటే ఆవిడ అంటున్నారు నాకు అసలు హత్య కేసుతో కూడా హత్యతో సంబంధం లేదు, మమ్మల్ని ఇరికించారు, కోర్టు వారికి చెప్పాం కాబట్టి మాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చిందని. అంటే అట్లీస్ట్ ఆవిడ చెప్పేటువంటి ఆ మాటల మీద మీకైనా నమ్మకం ఉందా? సార్ ఒక న్యాయవాదిగా నేను నమ్మిన 19 రోజుల్లో తలకిందులుగా తపస్సు చేసినా బెయిల్ రాదు. 19 రోజుల్లో బెయిల్ వచ్చిందంటే చాలా సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసింది. అంటే ఆ హత్య కేసుకి ఆవిడ సంబంధం లేదనంటే మీరు చెప్పే లెక్క. యా సార్, ఎగ్జాక్ట్లీ అక్కడ నిరూపించుకునే సమయం అమ్మాయికి ఇవ్వాలా. 7 సంవత్సరాలు కేసులు జరిగితే ఒకడు నిర్దోషిగా బయటకు వచ్చినారు. ఒక ఆడపిల్లని వెనకాలేం బలం లేకుండా అందరూ చేతులు వదిలేసి నిరూపించుకో అంటే ఇదేమన్నా శీతకాలం అగ్నిలో దూకేసి తనను తాను నిరూపించుకోవడానికి సమయం పట్టిద్ది, నిరూపించుకుంటది. అప్పటి వరకు అధినాయకుడు వేచి చూస్తాడు, నిరూపించుకున్నాక అందరితో సమాధానం చెప్తాడు, మాట్లాడతాడు. ఒక్క విషయం అడుగుతాను రజనీ గారు గతంలో కూడా మీరు అనేక సెన్సేషనల్ కేసులు వాదించారు, ఎంతో మంది బలహీనుల పక్షాన అడ్వకేట్ గా మీరు నిలబడ్డారు. మరి ఈ రోజు వినుతా కోట గారు లాంటి వ్యక్తులకి మద్దతుగా కాకపోయినా కనీసం వారి కేసుని టేకప్ చేసేటువంటి ధైర్యం మీలాంటి వాళ్ళు చేయగలుగుతారా? అసలు అడ్వకేట్ గా చేయగలుగుతారా ఆ ధైర్యం? పార్టీ తరపు నుంచి ఎవరు నా మీద ఆంక్షలు పెట్టే శక్తి వారికి లేదు సార్. జనసేన పార్టీ తరపు నుంచి ఇలాగే మాట్లాడు, ఇలా మాట్లాడడానికి మీరకూడదు వారు చెప్పొచ్చు. కానీ ఈ కేసు నువ్వు తీసుకోకూడదు, ఈ కేసు నువ్వు తీసుకోవాలి, ఈ కేసు నువ్వు చేయకూడదని ఆంక్షలు పెట్టే అధికారం పార్టీ అధినాయకులకు కూడా లేదు సార్. కాకపోతే ఆ అమ్మాయి చెన్నైకి సంబంధించిన కేసు తను నిరూపించుకుంటుంది. తను అవసరము అని అడిగితే ఖచ్చితంగా సహాయం చేస్తాం సార్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్ మళ్ళీ వస్తాను రజనీ గారు మీ దగ్గరికి. తెలుగుదేశం నుంచి మనతో సప్తగిరి ప్రసాద్ గారిని వార్త మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. కూటమి స్ఫూర్తి 24 గంటలు జనసేన తెలుగుదేశం